కేదార్నాథ్ దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులు భోజనానికి ఇబ్బంది పడకూడదని కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో లంగర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్లో నిర్వహించ తలపెట్టిన అన్నదాన లంగర్ కావలసిన సరుకులు సిద్దిపేట నుంచి బయలుదేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి కేదార్నాథ్కు వెళ్లిన తెలుగు ప్రజలకు సిద్దిపేట వారు ఏర్పాటు చేసిన లంగరు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని మంచుకొండల్లో లంగరు ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్న కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులను అభినందించారు. భక్తులకు ప్రత్యేక లంగరు ఏర్పాటు చేసి భోజనం అందిస్తూ సిద్దిపేటకు ఉత్తర భారతదేశంలో కూడా పేరు తీసుకొచ్చారని సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం మన సిద్దిపేట నుంచి మరి 4వ విడత కేదార్నాథ్ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు జెండా ఊపి పంపించడం చాలా సంతోషం. నిజానికి మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ మంచి కార్యక్రమం అయినా సిద్దిపేట నుంచే స్టార్ట్ అవుతుంది. హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది రావి చెట్టు హనుమాన్ గురించి. 41 రోజులు అన్నదానం పెట్టే ఒకే ఒక్క ప్లేస్ మన సిద్దిపేట. అదే పద్ధతుల్లో బద్రీనాథ్, కేదారీనాథ్ 2 చోట్ల కూడా లంగర్ను ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశం నుంచి మరి ఇక్కడ నుంచి పోయే భక్తులందరికీ ఆ మంచు కొండల్లో కడుపు నిండా వేడివేడిగా ఆహారం పెట్టి ఎంతో పుణ్యాన్ని సిద్దిపేటకు సాధించింది కూడా ఈ కమిటీ సభ్యులు. కమిటీ సభ్యులకే కాదు కదా, సిద్దిపేటకు కూడా పుణ్యం దక్కుతుంది. సిద్దిపేటకు ఆ పేరు ప్రఖ్యాతి దక్కుతున్నది. మన గడ్డ పేరును దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కూడా సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను మోగించిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట ప్రజలందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం. దీంట్లో ఉడతా భక్తిగా మేమందరం కూడా పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో మేము ఇందులో సభ్యులుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.